హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు రెసిపీ చేశానండి. ఆ రెసిపీని ఏమేమనుకుంటున్నారా? కాలీఫ్లవర్ కర్రీ అండి. కాలీఫ్లవర్ అంటే అందరికీ ఇష్టమే కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సీజనల్గా దొరుకుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడైతే అన్ని 365 రోజులు దొరుకుతుంది కాదని అనను, బట్ ఇది ఈ సీజన్లో వింటర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది అని చెప్తున్నా. ఓకే, సో కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా. మరి కాలీఫ్లవర్ని వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, అంటే మనకు కావాల్సిన సైజులో కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. నేను చేసే ఈ రెసిపీకి అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అని చెప్తున్నా. ఓకే ఓకే మీరు వీడియోలో చూస్తున్నారు కదా పీసెస్ ఎలా కట్ చేసుకున్నాను. వావ్, చాలా బాగున్నాయి కదా, చూస్తుంటే వైట్గా మల్లె పువ్వుల్లా మల్లె మొగ్గల్లా కనిపిస్తున్నాయి. కానీ కాదండి, ఇది కాలీఫ్లవర్. మల్లె పువ్వులు అనుకుంటున్నారా? కాదు, క్యాబేజీ పువ్వు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకుందామండి. నీట్గా కట్ చేసి దాన్ని వచ్చేసి వాటర్లో బాగా క్లీన్ చేయాలండి. ఎందుకంటే చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి కనిపించకుండా, అందుకు నీట్గా ఎక్కువ టైం క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. కాలీఫ్లవర్ కర్రీని చాలా టైప్లో కుక్ చేయొచ్చండి. ఎన్ని విధాలుగా అంటే చాలా రకాలుగా ఉంది. అంత టేస్టీ కర్రీ అనమాట. ఇది కూడాను చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసేది కూడా ఈజీ అండ్ సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది కూడాను. మనం బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చాము అనుకుంటే అప్పటికప్పటికి వంట చేయాలి కష్టంగా ఉందంటే ఒక సైడ్ నుంచి కుక్కర్ రైస్ పెట్టుకొని ఒక సైడ్ నుంచి కర్రీ నేను చేసిన విధంగా చేస్తే వంట రెడీ అయిపోతుంది. ఓకే, మనం ఫ్రిడ్జ్లోనే వచ్చేసి కర్డర్ వేరే ఏమైనా ఉంటాయి కదా, మనం మ్యాక్సిమం కర్డ్ రైస్తో ఈ కాలీఫ్లవర్ కర్రీతో డిన్నర్ లంచ్ ఏదైనా చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు కడాయితో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలు మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఓకే, ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న క్యాబేజీ పువ్వు, కాలీఫ్లవర్ ఈ పీసెస్ అన్నీ కూడా వాటర్ బాగా కూడా డ్రై అయిపోయింది కదా, ఇవి ఇలా తీసేసుకొని మనం వేగిపోయిన పోపులో వేసేసుకుందాము. వావ్, బాగున్నాయి. జస్ట్ ఇలా వేసేసి క్యాప్ క్లోజ్ చేసాము అనేటప్పటికీ మ్యాక్సిమం హాఫ్ కుక్ అయిపోతుందండి. కాలీఫ్లవర్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది, స్టీమ్కే ఫ్రై అయిపోతుంది. దీనికి వాటర్ అవన్నీ ఏం అవసరం లేదు. దీన్ని చాలా కాంబినేషన్స్లో చేస్తారు, చాలా విధాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్ హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్ ఈ కాలీఫ్లవర్లో ఉందండి. ఈ రెండు కూడా సేమ్ టైం చాలా తొందరగా కుక్ అయిపోతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే చాలా తొందరగా కుక్ చేసేయాలి అనుకుంటాం కదా, ఆ టైంలో ఇది చాలా తొందరగా కుక్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం బాగా పైన కిందన కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చిన్న సిమ్లో పెట్టేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే మనం సాల్ట్ వేయొద్దు, ఎందుకంటే ఒక 2 minutes అలా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. ఆ పచ్చి స్మెల్ అంతా కూడా పోతుంది. ఓకే, ఓ 2-3 minutes తర్వాత తీసి క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయింది కదా. ఎస్, ఒకసారి కలుపుకుని చూద్దాం. కింద నుంచి మీదకి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి అంతా బాగా కలిపేసుకోవడం అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పటి వరకు మనం సాల్ట్ వద్దు అని చెప్పాను కదా, స్టీమ్లో కొంచెం కుక్ చేయడానికి కోసం. ఆ పచ్చి వాసన అంతా పోయింది కదా, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ వచ్చేస్తుంది అనమాట. మనం ఇంక దీనికి వాటర్ వేయనవసరం లేదు. ఇప్పుడు ఈ టమాటో అండ్ రెడ్ చిల్లీ అండ్ అల్లం వెల్లుల్లి ఈ 4 కలిసి చేసుకున్న పేస్ట్ అండి అది. సో దాన్ని వచ్చేసి అలా వేసుకుందాం. ఇప్పుడు పసుపు అండ్ కొంచెం డ్రై చిల్లీ పౌడర్. ఆల్రెడీ అందులో మనం రెడ్ చిల్లీ టమాటోతో పాటు పేస్ట్ చేసాం, అల్లం వెల్లుల్లి కూడా. ఓకే, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ చూసుకొని వేసుకోండి. కొంచెం కారం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఆల్రెడీ 50% బాయిల్ అయిపోయింది కాలీఫ్లవర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని క్యాప్ క్లోజ్ చేసి ఇంకో 2 minutes అట్లాగే పెట్టేసుకుందామండి. అండ్ స్లో ఫ్లేమ్లోనే ఉండాలి, అది మర్చిపోవద్దు. హైలో పెట్టేసేయకూడదు, స్లోగా పెట్టేసుకొని స్టీమ్ బయటికి రాకుండా లాక్ చేసాము అంటే
చాలా తొందరగా కుక్ అయిపోతుందండి కాలీఫ్లవర్. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. వావ్, స్మెల్ బాగా వస్తుందండి. ఫుల్ లాక్ చేస్తాను అయినా స్మెల్ వావ్ సూపర్. అబ్బా ఎంత బాగుందో. దీంట్లో పడవలసిన కాలీఫ్లవర్లో వేయవలసినవన్నీ కూడా ఫ్లవర్స్ అన్నీ కూడా వేసేసాం కదా. టమాటో అండ్ అల్లం వెల్లుల్లి చిల్లీ పౌడర్ మసాలా పౌడర్ అన్నీ వేస్తామా. చాలా బాగుంది స్మెల్ అయితే. ఫుల్గా కుక్ అయిపోయింది. కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది కూడా. చూస్తున్నారు కదా ఎంత తొందరగా కుక్ చేస్తాను కదా. జస్ట్ ఏమీ లేదు, అంత తొందరగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, దీన్ని ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. మరి ఈ కర్రీ వచ్చేసి మనం రైస్లోకి తీసుకోవచ్చు అండ్ చపాతీ పరోటాలోకి కూడా తీసుకోవచ్చు అండి. సేమ్ టైం దీన్ని వచ్చేసి దోశకు కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ కర్రీని రైస్కి అండ్ టిఫిన్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ చేద్దామా మరి. అన్నీ ఒకే లెవెల్లో ఉండాలి కదా. సూపర్ బా, చాలా టేస్టీగా ఉంది. అన్ని లెవెల్ అంతా కరెక్ట్గా ఉందండి. సాల్ట్, కారము, పసుపు, మసాలా ఐటమ్స్, టమాటో అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది. సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటేనే చాలా టేస్టీగా అండ్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది కదా. స్మెల్ కూడా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.